క్యాలిగ్రఫీ, ద ఆర్ట్ అండ్ స్టైల్ ఆఫ్ రైటింగ్ టెక్స్ట్. మనం ఒక తెల్ల పేజీల బ్లాంక్ మైండ్తో పుడతాం. న్యాచురల్గా వచ్చిన ఇన్స్టింక్ట్స్ తప్ప ఇంకేమీ తెలియదు మనకు. మనకున్న సెన్స్తో మన చుట్టూ ఉన్న పరిసరాల్లో జరిగే అనేక విషయాల్ని మనం గ్రహించి అర్థం చేసుకుంటాం. అలాగే కొన్ని విషయాలను నేర్చుకుంటాం. అందులో ఒకటి స్క్రిప్ట్ లేదా లిపి. మనందరం అక్షరం దిద్దిన వాళ్ళమే. అక్షరం నేర్చుకునే తొలి నాళ్ళ అనుభూతి మనకి ఇంకా గుర్తుంటే మనం అదృష్టవంతులమే. ఈ ప్రపంచంలో ఉన్న వందల కోట్ల జనాభాలో ఏ ఇద్దరి మొహాలు ఒకలా ఉండవు. కవలలైతే చెప్పలేం. అలాగే ఏ ఇద్దరి హ్యాండ్ రైటింగ్ ఒకలా ఉండదు. కొందరు కోడి గెలికినట్టు గాల్లో రాస్తే ఇంకోడు భూమిలో నాగలేసి దున్నినట్టు పేపర్ చినిగేలా రాస్తాడు. ఇలాంటి భిన్నమైన రైటింగ్ స్టైల్స్నే క్యాలిగ్రఫీ అంటారు. ఎంఎస్ వర్డ్ డాక్స్లో మనం చూసే ఉంటాం. టైమ్స్ న్యూ రోమన్ ఒకలా ఉంటుంది, ఏరియల్ ఫాంట్ ఇంకోలా ఉంటుంది. డిజిటల్ భాషలో వీటినే ఫాంట్ స్టైల్స్ అంటాం. దేన్ని ఎలా పిలిచినా మనకంటూ ఒక ప్రత్యేక శైలి ఉండటం అవసరం. నువ్వు రాసినట్టు ఇంకొకడు రాయలేడు కాబట్టి నీ హ్యాండ్ రైటింగ్ నీకు మాత్రమే తెలిసిన విద్య. దాన్ని పక్కన పెట్టకు. మనం ఎంత సెల్ ఫోన్, కంప్యూటర్ యుగాల్లో ఉన్నా కూడా మరీ మన హ్యాండ్ రైటింగ్ని పక్కన పెట్టి మర్చిపోవాల్సిన అవసరం లేదు. మీకంటూ ఉన్న మీ ప్రత్యేక హ్యాండ్ రైటింగ్ స్టైల్ను బ్యాంకు చెక్కులకో, బాండ్ పేపర్లకో లిమిట్ చేయకండి. నెలకొకసారైనా యాజ్ ఏ హాబీలా ఒక డైరీలో ఒక పేజ్ మంచి పెన్నుతో ఫీల్ వచ్చేలాగా రాయండి. నెక్స్ట్ టైం మీ రెజ్యూమ్లోని లాంగ్వేజ్ స్కిల్స్లో రీడ్, రైట్ అండ్ స్పీక్ అని మెన్షన్ చేసేటప్పుడు రైట్ అన్న పదం చూసి మీరు గర్వపడతారు.